హాయ్ హలో నమస్తే బోన్జూర్ వెల్కమ్ బ్యాక్ ఆన్ అవర్ ఛానల్ పారిస్లో తెలుగు అమ్మాయి. సో వీడియోస్ చేసి చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 4 months అయింది. అందరూ అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు చేయట్లేదని. వీడియోస్ చేయడం ఆపినా నాకు వచ్చే క్వశ్చన్స్ మాత్రం ఆగలేదు. అవే సేమ్ క్వశ్చన్స్. ఫ్రాన్స్ రావాలంటే ఫ్రెంచ్ నేర్చుకోవాలా, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, పార్ట్ టైమ్స్ ఉన్నాయా అని చెప్పి క్వశ్చన్స్ మాత్రం కంటిన్యూస్గా వస్తున్నాయి అనమాట. అండ్ నేను కూడా చెప్పిన ఆన్సర్సే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా స్టూడెంట్ కాదు కదా. అండ్ పార్ట్ టైమ్స్ కోసం అది నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసు, కానీ ఇప్పుడు రీసెంట్గా పార్ట్ టైమ్స్ ఎలా ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో అవంతా నాకు ఇంకా సమంగా తెలియదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ లాస్ట్ 3-4 years నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ కలిసి, వీక్ ఒక స్టూడెంట్ కలిసి వాళ్ళు ఏ కాలేజ్ చదువుతున్నారు, తర్వాత వాళ్ళు పార్ట్ టైమ్స్ ఏం చేశారు, ఇంటర్న్షిప్ దొరకడానికి వాళ్ళు ఏం చేశారు, తర్వాత జాబ్లో ఎలా సెటిల్ అయ్యారు అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా తెలుసుకుందాం. దాంతోపాటు ఇక్కడున్న స్టూడెంట్స్ ఎవరైతే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారో, ఐదర్ ఇట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ, మీరు నాకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ కింద కామెంట్ చేయొచ్చు, లేకపోతే డిఎం చేయొచ్చు. మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మనం వీ కెన్ మేక్ ఎ వీడియో, మనం ఒక వీడియో చేయొచ్చు, సో దట్ లైవ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి, రాబోతున్న స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. లాస్ట్ 5-6 years ముందు వచ్చిన వాళ్ళందరికీ యాక్చువల్ పాత్ ఏంటో తెలుసుకొని ఆ డైరెక్షన్లో వెళ్ళటానికే చాలా టైం పట్టింది. సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్కి ముందే మనం గైడ్ చేస్తే వాళ్ళు వాళ్ళ పాత్ని తొందరగా ఫైండ్ చేస్తారు. అండ్ మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి నేను వీక్ అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్. పారిస్లో తెలుగు అమ్మాయి ఈజ్ బ్యాక్.